ఇక్కడ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? మా 2.5 కాలంలో ఏం మారుతుంది? చూడండి, కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు, బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. అసలు కాంగ్రెస్ పునాది ఏంది? మీ ప్రేక్షకులకు నేను 2 నిమిషాలు అని చెప్తాను. కాంగ్రెస్ పునాది ఏంటి? ఓ లియాఖత్ అగ్రిమెంట్ అని తయారు చేసుకొని వెస్ట్ బెంగాల్ని కూడా పాకిస్తాన్లో విలీనం చేయాలి అనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి మేము కొట్లాడినాం. కొట్లాడి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ భారతదేశంలో ఉండడానికి కారణం మేము. రామ మందిరం ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మైనారిటీ అపీజ్మెంట్ కోసం ఇన్ని సంవత్సరాలు కొట్టలేదు. నేను వస్తున్నాను. రియాలిటీ ఏంటంటే అబద్ధాలతో కూడిన పార్టీలు, డబ్బు, బలం, తర్వాత అన్ని అబద్ధాలతో వాళ్ళకి ఏంటంటే ఒక ఆపోజిషన్ పార్టీ లేకుండే, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కాంగ్రెస్కి లేకుండా ఒక 50-55 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రజలు నిజం అనుకునేది. ఏ రోజు ప్రతిపక్ష పార్టీ వచ్చిందో బీజేపీ రూపంలో, వాళ్ళ ఉనికికే ఇప్పుడు సర్వైవల్ ప్రాబ్లం ఉంది. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు అధికారంలో? తెలంగాణకి అధికారంలోకి ఎట్లా వచ్చినారు? అబద్ధాలు చెప్పి వచ్చినారు కదా. అన్ని అబద్ధాలే వాళ్ళు అబద్ధాలే చెప్పి వచ్చినారు కదా. మేము 20 రాష్ట్రాల్లో ఉన్నాం. మేము 20 రాష్ట్రాల్లో ఉన్నాము. మాకు యాంటీ ఇన్కంపెన్సీ అని మాకు వర్తించదు. అది కాంగ్రెస్ సృష్టించిన పదాలు. మాకు ప్రో ఇన్కంపెన్సీ ఉంటుంది. మాకు ఎప్పుడు ప్రోయే ఉంటారు, మాకు యాంటీ ఉండరు. మాకు ఎందుకంటే మా 20 రాష్ట్రాల్లో మేము ఉన్నాం కాబట్టి. ఒకటి, మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుపడాలి, ప్రజల అభివృద్ధి కోసమే మేము కొట్లాడుతున్న పార్టీ. 25 కోట్ల మందిని పేదరికం నుంచి తీసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ వాస్తవాలే కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పార్టీ వాళ్ళు కూర్చున్నారు. పేదరికం ఎంత తీశారు ఈ పార్టీ, పేదరికం ఎంత తీశారు ఈ పార్టీ చెప్పమని చెప్పండి. గరీబీ హటావ్ అనేది స్లోగన్ వీళ్ళది. ఎవరు చేశారు గరీబీ హటావ్? మేము చేసాం. కోవిడ్ టైంలో రోడ్ల మీద బ్యాగులు పట్టుకుని నడుచుకున్న సిచ్యువేషన్ చాలా చూసినాం. అట్లాంటివి మీరు చెప్పుకోవచ్చు, దానికి అతను కాదని వాస్తవాలు అయితే ఇప్పుడు చెప్పుకోవాలి కానీ లేదా? మీరు రోడ్ అప్పుడు చూసారంటున్నారు. మరి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, నేను చెప్తున్నా అంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే డబ్బు ప్రభావం చాలా ఉంది. ప్రజలను చెడగొట్టిన పార్టీలు నా పక్కన కూర్చున్నాయి. 8 మంది ఎంపీలు మీరు గెలిచినాక డబ్బు ప్రభావం ఉందని అంటున్నారా మీరు? డబ్బు ప్రభావం ఉంది అంటున్నాను నేను. 8 మంది ఎంపీలు ఎట్లా గెలిచారు మరి? 8 మంది చూడండి, ప్రతి ఒక్కదానికి మీకు కావాలి అనుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, 8 మంది గెలిచిండ్రు అంటే మోదీ గారు చేసిన పనులు ప్రజలు లబ్ధి పొందినారు అనే కోట్ల మంది బెనిఫిషరీస్ ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నారు? అంత్యోదయ అని మాట్లాడిన కదా. అట్టడుగు స్థాయి నుంచి తీసుకుంటే ఇండస్ట్రియలిస్ట్ వరకు అందరూ లబ్ధి పొందిన వాళ్ళే కదా దేశంలో, భారతదేశంలో. మీరు ఏ యాంగిల్, ఏ కోణాల్లో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ బెనిఫిటే చేసింది కదా. మీరు ఏ రంగం చూసుకున్న భారతీయ జనతా పార్టీ వల్లనే కదా అభివృద్ధి చెందిన. అభివృద్ధి చూస్తారా లేదా? మీరు తెలంగాణ మాట్లాడుతున్నాను. తెలంగాణ ఇక్కడ 33%, 40% ఫండింగ్ ఎక్కడికెళ్ళి వస్తుంది? 33 అది కాదు బ్రదర్, 33 నేను మాట్లాడతా. అది కూడా 33-40% ఫండింగ్ ఎక్కడికెళ్ళి వస్తుంది బ్రదర్? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కాదు, ఒక డివిజన్ ఉంటుంది. అది ఒక డివిజన్ ఆఫ్ ఫైనాన్సెస్ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ 16 ఫైనాన్షియల్ కమిషన్ ప్రకారంగా అందరికీ డివైడ్ చేస్తారు. దాని ప్రకారంగా అందరికీ వస్తుంది. మనకి 2.1% వస్తుంది, కొందరికి 1 రావచ్చు, కొందరికి 3 రావచ్చు, ఎట్సెట్రా. దాని ప్రకారం ఇస్తున్నారు. ఇవందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా, ఆమోదం చేసిన తర్వాతనే కదా ఎవరైనా అక్కడ ఇస్తారు. ఈ ప్రచారం 2023 ఎలక్షన్లో మీరు చేసుకున్నారు కదా, అప్పుడు వచ్చిన స్థానాలు 1 నుంచి 8 వచ్చినాయి, ఒకరు సస్పెండ్ అయ్యారు, 7 ఉన్నాయి. సో సేమ్ సిచ్యువేషన్ వస్తే మహా అయితే మళ్ళీ 8-10 వస్తాయి కదా. వాళ్ళ కాన్ఫిడెన్స్ 75, 80, 89. ఆల్టర్నేట్గా టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కాదు, నేనే ఆల్టర్నేట్ కాంగ్రెస్ అని అంటుంది. అట్లా మీ కాన్ఫిడెన్స్ ఏంటి? డ్రీమ్స్ అండి, కళలు ఎన్నైనా అనుకోండి, ఇబ్బంది లేదు. అందులో ఏముంది? అందులో వాళ్ళ ఇంటర్నల్ ప్రెజెంటేషన్. బీఆర్ఎస్ ఇప్పుడు కూర్చుంటుంది ఇంటర్నల్ ప్రెజెంటేషన్. ఆర్టీవీ ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటుందో వాళ్ళ ఇంటర్నల్ ప్రెజెంటేషన్ లో వాళ్ళు చెప్తున్నారు 75, 80, 90 అని చెప్తుంటారు. వాళ్ళందరూ ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఖుషి అవ్వడానికి, తర్వాత బిర్యానీ తింటారు. ఇప్పుడు మీ పార్టీలో 3 కళల్లో ఉన్నాయంటారు మీరు? అసలు కాంగ్రెస్ కు ఉనికే లేదు. తప్పుదారు పట్టించి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉనికి లేని పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడా. ఆత్మగౌరవం లేని పార్టీ ఇంకా నేను అసలు మాట్లాడా. ఇది వస్తుందా? అవినీతితో నిండి నిమగ్నమైన ఎవరితో మాట్లాడరు? మేము తెలంగాణలో భాజపా తెలంగాణలో వచ్చి 2 పార్టీలని పక్కకు పంపించే ప్రయత్నంలోనే ఉంది. ఒకసారి ఆర్టీవీ చేసినటువంటి సర్వే ఒకసారి ప్లే చేయండి.
సో ఆర్టీవీ రఫ్గా డైలీ కొన్ని పోల్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో మా సర్వేలో వచ్చినటువంటి మాట ఏంటంటే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78 సీట్లు వస్తాయని కేటీఆర్ అంటున్నారు. వస్తాయా? అవును అని 65% మంది, కాదు అని 35% మంది. సో దీంట్లో రియాక్షన్ మనోజ్ గారు చెప్పండి. వాళ్ళు సోషల్ మీడియాలోనే బతుకుతారు బీఆర్ఎస్, అందుకే కాబట్టి దాంట్లో వాళ్ళు ఫుల్లీ టాలెంటెడ్. సోషల్ మీడియాలో మనం ఏది చేసినా సోషల్ మీడియా సీఎం అని చెప్పుకోవచ్చు మనము, ఎందుకంటే వాళ్ళ వర్క్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా కూడా సోషల్ మీడియా. చరణ్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీకి 35% ఉంది, బీఆర్ఎస్ కి 65% ఉంది. ఈ రోజు తెల్లవారుజామున చేసినటువంటి సర్వే సోషల్ మీడియా ఏ పోస్ట్ పెట్టినా బీఆర్ఎస్ కి వస్తారు. తర్వాత టీవీలలో ఫోన్ తీసుకుంటూ చూసినా చాలా మంది చేస్తున్నారు అన్ని టీఆర్ఎస్ పార్టీకి. శంషాబాద్ అని కాలేజ్ నేను ఏ సంబంధం నాకు అర్థం కాదు. రాత్రి జీతీలో చెప్తున్నాను శంషాబాద్ ఆయన తార ఎవరైనా చెక్ చేపిస్తే లాస్ట్గా టీఆర్ఎస్ పార్టీ అని తేలింది. అంటే నేను చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే మీడియాలో నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పని ఇదే. ఎందుకంటే సర్వే కూడా సార్ మనం జనరల్గా పెట్టిన సర్వే అంటే ఎవరు పని అదేనండి. మీకు 1000 మంది పని చేస్తారు ఇదే పని. ఏ పని ఉంది ఏమంటారంటే సోషల్ మీడియా లైవ్ సర్వే అది. నేను దయచేసి ఇక్కడ చెప్తున్నాను, అదే చెప్తున్నా. మీ అకౌంట్లో 1600 కోట్లకి ఇంట్రెస్ట్ 7%, సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. స్ట్రైట్ అవే 10 కోట్ల రూపాయలు మీరు మొత్తం సోషల్ మీడియా. అరే మిర్రర్ ఛానల్ ఎవరండి, ఎన్ని ఛానల్ ఎవరైనా చెప్తారు కదా తెలంగాణ ఎవరి యూట్యూబ్ ఛానల్ ఎవరు పండిగిస్తారంటే అందరూ చెప్తారే. అది జగమే సత్యం. నువ్వు సోషల్ మీడియాలో నిలబో, నువ్వు ఏ వీడియో చూస్తే ఆ వీడియో వస్తుంది నీకు. నువ్వు ఆ సోషల్ మీడియా నుంచి బయట రాకనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఖతం చేసిననే ముసలాయన బయటకు రావట్లేదు. అది వచ్చిన సావంత బీఆర్ఎస్ పార్టీ కమిటీ వేసుకునే పరిస్థితులు మీరు ఉంటేట మీ దగ్గర 75 స్థానాలు రాబోయినట్టు ఎడొస్తాయి. సోషల్ మీడియా మీకు లేదా అధికారంలో భారతీయ జనతా పార్టీ చెప్పింది కదా రామ మందిర్ జడ్జిమెంట్ ఎవరి వల్ల వచ్చింది సార్? పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మూలంగా రామ మందిర్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్డినెన్స్ పివి నరసింహరావు తీసుకున్న ఆర్డినెన్స్ ద్వారా మేము ఇచ్చినామని చెప్తే భారతీయ జనతా వాళ్ళే రాసినట్టు రాజ్యాంగం. ఎందుకో 5 ట్రస్టులు అవినీతి జరిగిందని చెప్పి వస్తున్నారు. ఎందుకో మరి మాట్లాడతలేరు. సిబిఐ ఎందుకో విచారణ కోరతలేరు. సిట్ విచారణ ఇంకోటి 25 మంది సిబిఐ కేసులో జాయిన్ అయితే 23 మంది క్లినిక్ సీట్ ఇచ్చారండి. అత్యంత అవినీతి పడి అజిత్ పవర్ ఉరిజాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ. తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన మీరు ఇక భారతీయ జనతా పార్టీ ఇంకోటి 50 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు అదానికి అమ్మానికి అండగట్టి మీరు ఈ దేశ సంపదను అదానికి అండగానికి ఇచ్చుకుంటూ మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ బట్ తెలంగాణ పబ్లిక్ ఈ రోజు మళ్ళీ విస్మరిస్తున్నారా? విస్మరించరే. ఇప్పుడు మీ ఇంటర్నల్ సర్వేలో ఇదో వచ్చిందని కేటీఆర్ అంటారు. మేము ఏదో పోల్ పెడితే మా పోల్ లో కూడా వచ్చిన రిజల్ట్ అది సోషల్ మీడియా కాదు. మేము కాంగ్రెస్ పార్టీగా ఏం చేసినాము మొన్న లోకల్ బాడీలో చూసినాం, మున్సిపాలిటీ చూసినాం, బీచ్ కంటోన్మెంట్ చూసినాం. అంతకుముందు 2023లో హైదరాబాద్ ఎప్పుడు బీజేపీ ఉంటుంది, థర్డ్ పోయింది మీకు తెలుసు. తర్వాత ఎంపీ ఎలక్షన్కి వస్తాక బండి సంజయ్ గారు, అరవింద్ గారు అందరు గెలిచారు. ఎమ్మెల్యే ఎలక్షన్ అందరు పేరు చూసినాం కదా. పాయలశంకర్ లాంటి కొంతమంది తప్ప అందరూ ఓడిపోయిన రాజాసింగ్ గారు తప్ప అన్ని ప్లేస్లలో బీజేపీ థర్డ్ ప్లేసే. బీజేపీ ఏంటంటే ఎంతసేపు నరేంద్ర మోడీ గారి పని కూడా అయిపోయింది. ఎందుకంటే 400 సీట్లు అని చెప్పిరా వీళ్ళు సారు కారు 16 అని వీళ్ళు 2019లో వీళ్ళకి 9 అయింది. తర్వాత వాళ్ళు 400 సీట్లు అంటే 63 స్థానాలు తగ్గి ఏకంగా ఫజాబాద్లో భారతీయ జనతా ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. దేవుడు అన్నిసార్లు కాపాడు. దేవుడే అధికారం తీసుకొని దేవుడే అధికారం తీసుకోపోతారు. కాళేశ్వరం అధికారం తీసుకొని కాళేశ్వరం తీసుకుపోయింది. ఖచ్చితంగా మీరు చూస్తారు దేశంలో భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. మీరు చూస్తారు పరిస్థితి. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి డాలర్ గురించి మాట్లాడు సార్, రూపాయి ఏందో పతనం గురించి మాట్లాడు. 14 ఏం మాట్లాడినావు? గుజరాత్ ముఖ్యమంత్రి మీరు ఏం చెప్పారు? రాష్ట్రాలు అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడు సార్. 50% ఇవ్వాలా నీతి ఆయోగ్ కమిషన్ ఎట్టి